వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. విశాఖపట్నంలో ఆర్మీ ర్యాలీ జరగబోతుంది. దానికి సంబంధించిన రీసెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సోల్జర్, జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్, ట్రేడ్స్మెన్, నర్సింగ్ వంటి పోస్టులు భర్తీ చేస్తున్నారు. మీరు 8th కానీ లేదా 10th ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. సో ముందుగా మీరు ఆన్లైన్ అప్లై చేయాలి. సో వారికి మాత్రమే ఆఫ్లైన్లో ర్యాలీకి అటెండ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న అప్లై చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ అని ఇచ్చాను. దీంతో పాటుగా ఇతర నోటిఫికేషన్స్ అంటే మనకి ఇండియన్ ఆర్మీలోనే ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ, మీకు ఎన్సీసీ సర్టిఫికేషన్ ఉంటే ఒక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. యూపీఎస్సీ నేషనల్ డిఫెన్స్ అకాడమీ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంబంధించిన వేకెన్సీ అందులో ఉంటాయి. దాంతోపాటుగా ఇండియన్ కోస్ట్ గార్డ్ నోటిఫికేషన్ ఉంది. ఇండియన్ ఆర్మీ ఉమెన్ అంటే ఇందులో మీకు ఉమెన్ సంబంధించిన కేటగిరీ ఓన్లీ వాళ్ళ కోసమే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సోల్జర్, జనరల్ డ్యూటీ 100 పోస్టులతో. ఇలా చాలా వేకెన్సీ అయితే ఉన్నాయి. సో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దానికి అప్లై చేసుకోండి. మీరు అసలు యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బాక్స్ ఇక్కడ తెలుగు జాబ్ పోర్టల్, ఇది ఛానల్ నేమ్. ఇది మీ పైన టైప్ చేయండి. జస్ట్ మన ఛానల్ సంబంధించిన వీడియోస్ వస్తాయి, అన్నీ చెక్ చేయండి. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అప్లై చేసుకోండి. వైజాగ్లో 16th ఆగస్ట్ నుంచి 31st ఆగస్ట్ వరకు ఈ ర్యాలీ అనేది జరగబోతుంది. ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, వైజాగ్. లాస్ట్ టైం మనకి ఏపీ అయినా కూడా తెలంగాణలో ఒక సెంటర్ ఇచ్చారు, హకీంపేట స్టేడియం అని చెప్పేసి. సో అప్పుడు కూడా మనకి విడివిడిగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఏపీలోని 2 ప్రాంతాల వారికి. అంటే ప్రతి నోటిఫికేషన్ ఏ విధంగా అంటే 6 జిల్లాలు: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, తర్వాత యానం అంటే కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి సంబంధించిన యానం. సో వీళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. వీళ్ళందరూ కూడా సెంటర్ మనకి వైజాగ్ ఇచ్చారు. తర్వాత చిత్తూరు కానీ, కడప, నెల్లూరు, అనంతపురం ఇవన్నీ కూడా వేగ నోటిఫికేషన్ వస్తుందన్నమాట. లాస్ట్ టైం కూడా మనకి ఫార్మసీ సంబంధించిన డిసిప్లిన్కి ఈ వైజాగ్, ఈస్ట్, వెస్ట్, శ్రీకాకుళం, విజయనగరం ఇవన్నీ ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. కర్నూలు, చిత్తూరు, కడప, అనంతపురం ఇవన్నీ కలిపి ఇంకో నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఒంగోలు కానీ లేదా గుంటూరులో సెంటర్ పెట్టే అవకాశం ఉంటుంది, లేదా వైజాగ్లోని సెంటర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకి వేరేగా నోటిఫికేషన్ వస్తుంది. సో ఇన్ఫర్మేషన్ అంతా సేమ్ ఇదే ఉంటుంది. మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, సెలక్షన్ ప్రాసెస్ కానీ మొత్తం మీరు దీన్ని చూసి రెడీ అయిపోండి. ఆల్రెడీ ప్రిపరేషన్ చేసే వాళ్ళైతే మీరు కంటిన్యూ చేయండి. సో ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇది joinindianarmy.nec.in. June 20 నుంచి August 3 వరకు మీరు ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. తర్వాత అడ్మిట్ కార్డ్ వస్తుంది. అప్లై చేసిన తర్వాత మీకు అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆ వెన్యూలో మీకు ఆ రోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఫిజికల్ సంబంధించిన మెజర్మెంట్స్ కానీ, ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి. అన్నీ అయిపోయిన తర్వాత మెడికల్ ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైతే అందరూ క్లియర్ చేస్తారో ఆ బేసిక్ టెస్ట్లన్నీ కూడా వాళ్ళకి అడ్మిట్ కార్డ్ ఇస్తారు. కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అది ఈవెంట్స్ ఎవరైతే పాస్ అవుతారో వారికి అక్కడ ఇస్తారనమాట. ప్రజెంట్ ఆన్లైన్ ఇచ్చేది ఏంటంటే ఈ ర్యాలీలో పాల్గొనడం కోసం ఇచ్చి ఒక అడ్మిట్ కార్డు. నెక్స్ట్ స్పోర్ట్స్ వాళ్ళు కూడా అవకాశం ఉంది. సో కొన్ని మార్క్స్ కేటాయించారు. అంటే మీరు ఏమన్నా నేషనల్ సంబంధించి ఇంటర్నేషనల్ లెవెల్ ఏమైనా రిప్రజెంట్ చేసినా, లేకపోతే నేషనల్ లెవెల్లో సీనియర్, జూనియర్ లెవెల్స్ మీరు పాల్గొని ఏమైనా మెడల్స్ ఉన్నాయినా, స్టేట్ లెవెల్ అవ్వచ్చు, లేకపోతే డిస్ట్రిక్ట్ లెవెల్ అవ్వచ్చు. సో ఇలాగా మీరు పార్టిసిపేట్ చేయడం లేదా మెడల్స్ వన్ అవ్వడం వాటిని బేస్ చేసుకుని మీకు ఇక్కడ మార్క్స్ కేటాయించారు. స్పోర్ట్స్ సంబంధించిన కేటగిరీ ఉంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. దాని తగ్గట్టుగా ఆ సర్టిఫికేషన్ కూడా మీకు రెడీగా ఉండాలి. రెలవెంట్ స్పోర్ట్స్ ఫెడరేషన్ అథారిటీ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేషన్ మీకు ఉండాలి, వ్యాలిడిటీ ఉండాలి దానికి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ వివరాలు చూద్దాం. సోల్జర్, జనరల్ డ్యూటీ 10th పాస్ ఉంటే సరిపోతుంది. మినిమం 45% మార్క్స్తో. చాలామంది మినిమం మార్క్స్తో పాస్ అయి ఉంటారు. అందరికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. 10th ఉన్నవారందరూ అప్లై చేసుకోండి. ఇక్కడ ఏజ్ లిమిట్ ప్రతి పోస్ట్ కూడా విడివిడిగా ఏజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. 17.5 నుంచి 21 వరకు ఏజ్ లిమిట్. ఇక్కడ 1 October 2000 నుంచి 1 April 2004 ఇవి డేట్స్. సో ఈ డేట్స్ మధ్యన మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సరిపోతుందో లేదో చెక్ చేసుకోండి. హైట్ 166, చెస్ట్ 77, అది వితౌట్ ఎక్స్పాన్షన్. విత్ ఎక్స్పాన్షన్ బ్రీత్ తీసుకున్న తర్వాత 5 cm అంటే 82కి రావాలి. ఇదే విధంగా ప్రతి పోస్ట్ కూడా మీకు ఏజ్, హైట్, చెస్ట్, వెయిట్ కూడా ఇచ్చారు. సోల్జర్ టెక్నికల్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ మీరు చదువు ఉండాలి. 50% మార్క్స్ అవి. సోల్జర్ టెక్నికల్లోనే ఎగ్జామినర్ ఉంటుంది. సేమ్ ఈ 2 పోస్టులు కూడా సేమ్ క్వాలిఫికేషన్. టెక్నికల్ ప్లస్ ఏవియేషన్ ఎగ్జామినర్ కూడా ఇంటర్మీడియట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ చదువు ఉండాలి. సో వీళ్ళకి సేమ్ అదే చెస్ట్ వెయిట్ ఉంది. మీకు క్లియర్గా చెక్ చేసుకుని డేట్ ఆఫ్ బర్త్ సరిపోతుందా లేదని చెప్పేసి. సోల్జర్ టెక్నికల్ ఇందులో మనకి నర్సింగ్ సంబంధించిన కేటగిరీ ఉంది. సో వీళ్ళకి ఇంటర్మీడియట్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ చదువు ఉండాలి. లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ చదివినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్ సంబంధించిన కేటగిరీ ఇది. ఇంటర్మీడియట్లో మీరు ఆర్ట్స్ అవ్వచ్చు, కామర్స్ కానీ, సైన్స్ కానీ ఇలా ఏది చదివినా మీరు అప్లై చేయడానికి అవకాశం అయితే ఉంది. 50% మార్క్స్ అంటే టోటల్ 60%, 50% అనేది ఇండివిజువల్ సబ్జెక్ట్స్ అడిగారు అనమాట. నెక్స్ట్ ట్రేడ్స్మెన్, దీనికి మీరు 8th కానీ లేదా 10th కానీ పాస్ అయి ఉండాలి. సో మీకు క్వాలిఫికేషన్ అయితే బాగానే ఉంది.
ఎక్కువ మంది అప్లై చేయడానికి అవకాశం తక్కువ. మనకి 8th 10th ఈ క్వాలిఫికేషన్తో ప్రజెంట్ ఆర్మీ నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ ఎప్పుడు పడుతుందో తెలియదు కాబట్టి సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు మీరు వెంటనే అప్లై చేసుకోండి. నెక్స్ట్ వెయిట్. సో మనకి ఏజ్ గ్రూప్ ప్రకారం ఇక్కడ నోటిఫికేషన్ మీకు క్లియర్గా ఇచ్చారు. పాయింట్ నెంబర్ 6 ఇక్కడ మీ యొక్క వెయిట్ హైట్ మొత్తం అంతా చెక్ చేసుకోండి. ఇక్కడ టోటల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. అంటే ఒకసారి మాస్ గ్యాదరింగ్ కాకుండా మెయిన్ సెంటర్కి ఒక నియరెస్ట్ సెంటర్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు రిపోర్ట్ చేయాలి. అడ్మిట్ కార్డులో మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయాలని చెప్పేసి. ఈవెంట్స్ ఏముంటాయి. సో ముందుగా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా కామన్గా ఉంటుంది. 1.6 కిలోమీటర్స్ అంటే 1 మైల్ రన్నింగ్ ఉంటుంది. తర్వాత పుల్అప్స్ ఉంటాయి, 9 feet డిచ్. తర్వాత జిగ్జాగ్ బ్యాలెన్స్ అంటే మీకు ఒక చిన్న పోల్స్ ఉంటుంది ఎంటీ ప్లేస్లో, అంటే ఒక టీ షేప్ కానీ ఒక జిగ్జాగ్ బ్యాలెన్స్ టైప్ ఉంటుంది అనమాట. హ్యాండ్స్ బ్యాలెన్స్ చేసుకుంటే మీరు దాన్ని దాటాల్సి ఉంటుంది. 9 feet డిచ్ అంటే ఒక 9 అడుగులు ఒక చిన్న గొయ్యి ఉంటుంది. మీరు పరిగెట్టుకొచ్చి ఆ గోతిని మీరు కంప్లీట్ చేయాలి, దూకాలన్నమాట. అది ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇది దేనికోసం అంటే క్వాలిఫైయింగ్ నేచర్, జస్ట్ పాస్ అయితే సరిపోతుంది. పుల్అప్స్ అంటే మీకు ఒక పుల్అప్స్ రాడ్ ఉంటుంది, అది పట్టుకుని మీరు అప్ డౌన్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు చెప్తారు మీకు. వీటికి మార్క్స్ ఉంటాయి. సో మీరు 10 పుల్అప్స్ చేస్తే 40 మార్క్స్, 9 చేస్తే 33 మార్క్స్, ఇలా మార్క్స్ ఉంటాయి. మినిమం 6 అయితే చేయాలి. 6 కంటే తక్కువ చేస్తే ఫెయిల్ అయినట్లు లెక్క. రన్నింగ్ కూడా మీకు 5 minutes 30 seconds మీకు ఆ టైం వరకు కంప్లీట్ చేస్తే గ్రూప్ 1 కేటగిరీలోకి తీసుకుంటారు. తర్వాత కొంచెం టైం దాటితే గ్రూప్ 2 కేటగిరీ. డిఫరెన్స్ ఏంటంటే 60 మార్క్స్ వస్తాయి గ్రూప్ 1 అయితే, గ్రూప్ 2 48 మార్క్స్. ఈ విధంగా మీకు మార్క్స్ ఉంటాయి ఈ రన్నింగ్ పుల్అప్స్. మిగతావి ఏంటంటే క్వాలిఫై అయితే సరిపోతుంది. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్, అక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఇవన్నీ క్వాలిఫై అయిన వారికి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సిటీకి సంబంధించిన ఎగ్జామ్ ఒక అడ్మిట్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది ర్యాలీ సైట్లో. డాక్యుమెంట్స్ ఏం కావాలి. సో మీరు ర్యాలీకి వెళ్ళేటప్పుడు ఆన్లైన్ అప్లై చేయాలి ముందు. సో అందులో మీరు ఏమైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో అవన్నీ కూడా మీరు తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. ఒరిజినల్ ప్లస్ 2 sets జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా మీరు గెస్టెడ్ ఆఫీసర్ వారి సైన్ చేయించాలి. సమ్ ఇన్ఫర్మేషన్ అడ్మిట్ కార్డ్ లేజర్ ప్రింట్అవుట్ తీసుకొని బయట ఎటువంటి మడతలు కానీ ఉండకూడదు. ఫోటోగ్రాఫ్స్ 20 రీసెంట్ పాస్పోర్ట్స్ కలర్ ఫోటోగ్రాఫ్స్ ఉండాలి. లైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి. మీరు చెప్పండి, లేకపోతే మీకు ఈ నోటిఫికేషన్ ఈ పాయింట్ ఫోటోగ్రాఫ్ స్టూడియో వాళ్ళకి చూపించండి, వాళ్ళే మీకు ఫోటో తీసేస్తారు. 20 ఫోటోగ్రాఫ్స్ మెయింటైన్ చేయండి నోటిఫికేషన్ సంబంధించి. ఎడ్యుకేషన్. సో మీకు ఏమైతే ఎడ్యుకేషన్ కావాల్సి సంబంధించిన డాక్యుమెంట్స్ ఒక లిస్ట్ ఇచ్చారు. ఇదే విధంగా మీరు ఈ ఆర్డర్ ఫాలో అవ్వండి. నేటివ్ సర్టిఫికేట్ ఉంది, క్యాస్ట్, రిలీజియన్, క్యారెక్టర్ సర్టిఫికేట్ కానీ, అన్మ్యారీడ్ సర్టిఫికేట్ కానీ, ప్రీవియస్ ర్యాలీ మీరు ఏమైనా అటెండ్ అయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఆ ర్యాలీకి అటెండ్ అవ్వకపోతే అది మీ మిగతా వాళ్ళకి అది అవసరం లేదు. రిలేషన్ సంబంధించిన సర్టిఫికేట్ కానీ, ఎన్సీ సర్టిఫికేట్ కానీ, ఆధార్ పాన్ కార్డు ఉండాలి, కోవిడ్ అండ్ సర్టిఫికేట్, ఇవన్నీ చాలా ఇచ్చారు. ఇవన్నీ మీరు ఒక ఆర్డర్లో 2 sets ఒరిజినల్ ఉండాలి, 2 sets జిరాక్స్ కాపీస్ గెస్టెడ్ ఆఫీసర్ వారు సైన్ చేయించి మీరు ర్యాలీకి తీసుకువెళ్ళాలి. కొంత కేటగిరీ వరకు మినహాయింపు ఉంది. హైట్, చెస్ట్, వెయిట్లో. అది ఎవరికంటే సర్వీస్ మెన్ సంబంధించిన వాళ్ళ సన్స్ కానీ, లేదా ఎక్స్ సర్వీస్ సంబంధించిన కేటగిరీ వాళ్ళ యొక్క సన్ అవ్వచ్చు, లేకపోతే వార్ వీడియో సంబంధించిన కేటగిరీ వాళ్ళు కానీ, స్పోర్ట్స్ పర్సన్స్కి వెళ్ళి హైట్, చెస్ట్, వెయిట్లో కొంత వెసులుబాటు ఉంది. సో మీకు ఈ ఫెసిలిటీ ఉంటే మీరు వీటిని యూజ్ చేసుకోండి. ఏ విధంగా అప్లై చేయాలి? ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇది joinindianarmy.nsa.in. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏ వెబ్సైట్ ఓపెన్ చేయాలి, వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, పూర్తి సంవత్సరం మీకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. పేజ్ నెంబర్ 7లో మీకు ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. సో మీకు August 9th నుంచి మీరు ఏంటంటే మీరు వెబ్సైట్లో లాగిన్ అయ్యి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఇంకేమైనా ర్యాలీ సంబంధించి క్వైరీస్ ఉంటే ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ వైజాగ్ సంబంధించి ఈ నెంబర్కి వర్కింగ్ టైంలో అంటే వర్కింగ్ టైంలో కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. కానీ మీకు నోటిఫికేషన్లోనే అపెండిక్స్ అని చెప్పి డిఫరెంట్ కాలమ్స్ ఉంటాయి. మీకు బాడీ ఏమైనా టాటూస్ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ మీకు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. కొంతమందికి పర్మనెంట్ టాటూస్ ఉంటాయి, అంటే ట్రైబల్ సంబంధించిన ఏరియాస్. భారత ప్రభుత్వం గుర్తించిన కొన్ని ఏరియాస్ ఉంటాయి కానీ ట్రైబల్ సంబంధించినవి, ముఖ్యంగా నార్త్ ఈస్ట్ సంబంధించిన స్టేట్స్ కానీ అవి కానీ. సో ఇటువంటి వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తారేమో కానీ అందరికీ టాటూస్ ఉంటే యాక్సెప్ట్ చేయాలి. దానికి సంబంధించిన ఒక సర్టిఫికేషన్ అయితే ఉంది. సో మీరు అవన్నీ చెక్ చేసుకొని మీ యొక్క కేటగిరీ ఏది అప్లై అవుతుందో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి చదవండి. దాని బట్టి నాన్ జ్యుడిషియల్ సంబంధించిన స్టాంప్ పేపర్ మీద ఇవ్వాల్సిన ఒక సర్టిఫికేట్ ఉంది. తర్వాత మీకు అన్మ్యారీడ్ సంబంధించిన సర్టిఫికేట్ ఫార్మాట్ ఇచ్చారు. సో ఇలాగే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ప్రతిదీ కూడా మీరు ఈ సర్టిఫికేషన్ లిస్ట్ అన్ని చెక్ చేసుకొని నోటిఫికేషన్ చివరిలో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీకు సర్టిఫికేషన్ అంతా కూడా, అవన్నీ మీరు రెడీ చేసి పెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ మనకి వైజాగ్ సంబంధించిన ఆర్మీ ర్యాలీ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా వీడియోని షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్స్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ అప్డేట్స్ తెలియాలంటే బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.